అందరు సాడ్గా ఉన్నారు అక్క వెళ్తుందని. నాకు కూడా బాధగా ఉంది, కానీ కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. గిట్టక బాయ్, జాగ్రత్త, ఏడవకు. కింద వాచ్మెన్ కార్ క్లీన్ చేస్తూ కనిపించిండు. నా కార్ కూడా క్లీన్ చేయమన్నా. చాలా దుమ్ము ఉంది కార్ పైన. అక్క వాళ్ళ బాల్కనీ నుంచి వ్యూ నాకు చాలా ఇష్టం. ఇంకా ఈరోజు లాస్ట్ ఈ బాల్కనీ వ్యూ చూడడం, ఎందుకంటే ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్ళిపోతారు యూఎస్కి, ఇల్లుని కూడా రెంట్కి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ నుంచి మంచిగా ల్యాంకోయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి, బాగుంటుంది చూడడానికి పొద్దున్న లేవగానే. ఈ బాల్కనీ నుంచి ఏమో ఈ వ్యూ కనిపిస్తుంది, అంటే పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ వ్యూ. ఇంకో బాల్కనీ నుంచి కూడా ఇంకో మంచి వ్యూ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఇంకో బాల్కనీ నుండి వ్యూ. టైం వచ్చేసి 10 అవుతుంది. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఇంకా ఈరోజు అక్కకి గుడ్ బై చెప్పే టైం వచ్చింది. ఇంకా ఈరోజే వాళ్ళ యూఎస్ ప్రయాణము. సో వెళ్ళే ముందు ఇక్కడ దగ్గరలో ఉన్న గుడిలో బాబా దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత మనం ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుదాము. నేను ఇన్నిసార్లు మణికొండకు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఈ గుడికి రాలేదు. ఇంత దగ్గరలో, ఇంటికి ఇంత దగ్గరలో గుడి ఉందని కూడా నాకు తెలియదు. కానీ వెళ్ళే ముందు మంచిగా దేవుడి దర్శనం అయింది. గుడి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ సాయిబాబా గుడి ఉంది, దాని తర్వాత శివాలయం ఉంది, రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంది, దాని తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి గుడి ఎప్పటి నుంచో ఉందంట, మళ్ళీ షెడ్ లాగా ఇప్పుడు కొత్తగా కడుతురంట. బాగుంది కానీ గుడి చాలా బాగుంది. చుట్టూ సరౌండింగ్స్ కూడా బాగుంది, గుడి కూడా చాలా బాగుంది. నా కార్లో కొన్ని లగేజ్ అంతా సెట్ చేసినాము, మిగతా అంతా నాన్న కార్లో సెట్ చేసినాము. బ్యాక్ సీట్స్ అంతా బెండ్ చేసేసి. ఫ్లైట్ 4:10కి ఏమో ఉంది, కాకపోతే 3 to 4 hours బిఫోర్ ఉండాలి కదా, అందుకే 12-12:30 వరకు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. అక్కడ ఒక ½ an hour అట్లా అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి కొద్దిసేపు ఉండి రిటర్న్ అయిపోదాం. కార్ని పొద్దున తోడిపించినా కదా కొంచెం చూడబుద్ధి అవుతుంది, లేకపోతే చాలా దారుణంగా ఉండే కార్. అందరు సాడ్గా ఉన్నారు అక్క వెళ్తుందని. నాకు కూడా బాధగా ఉంది, కానీ కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. బాగా వెళ్ళేటప్పుడు కూడా కంట్రోల్ చేసుకున్నా. యాక్చువల్గా ఆ రోజు కూడా నేను వ్లాగ్ తీసిన, కానీ ఇంకా తొందరలో ఉండేసరికి ప్రాపర్గా చేయలేకపోయిన వ్లాగ్. అందుకే ఆ వ్లాగ్ని అట్లనే వదిలేసిన, పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు దూరం అవుతున్నాము. దూరం అంటే ఇండియాలో ఏ సరౌండింగ్స్లో ఉన్నా కలవచ్చు వెళ్ళి. ఇది ఇప్పుడు వెళ్ళి కలవాలంటే సముద్రాలు దాటాలే, పైసలతో కూడిన పని. సో ఎవ్రీ ఇయర్ మంచిగా ట్రిప్స్ వేస్తుంటే మేము కలిసి. ఆల్మోస్ట్ ఒక అక్క పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము ఏదైనా ఒక ట్రిప్ ఖచ్చితంగా వెళ్తుంటిమి. ఇప్పుడు ఆ ట్రిప్స్ మిస్ అవుతాము, అంటే ఇంకా వాళ్ళని మిస్ అవుతాము ఆబ్వియస్గా. మా ఎంజాయ్మెంట్, ఆ ఫన్ అన్నీ మిస్ అవుతాము. ఇప్పుడైతే మంచిగా దేవుడి దయ వల్ల అక్క బావ అందరు మంచిగా అక్కడ సెటిల్ అయ్యి మంచిగా వాళ్ళు అనుకున్నది సాధించుకుంటే చాలా అక్కడికి వెళ్ళినందుకు. ఏమంటా చెప్తాక అందరు ఏడ్చిర్రు, నేను తప్ప. నేను ఏడవద్దని ఫిక్స్ అయినా. బాగా సింగిల్గా వెళ్ళిపోయిండు. అక్క కొంచెం పిల్లలతో వెళ్తుంది కదా, మళ్ళీ ఆది కొంచెం చిన్నగా ఉన్నాడు. 36 hours ఫ్లైట్ అంటే అంతసేపు ఫ్లైట్లో కూర్చోవాలంటే పిల్లలు కూడా చిదర చేస్తారు కదా, అదొకటే చిన్న ప్రాబ్లము. నాకు మెసేజ్ చేయి చెప్తాక, దుహాకి రీచ్ అయినామని మెసేజ్ చేయి. ఓకే, దుహాలో ఒక 6 to 7 hours వెయిటింగ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి దుహా నుంచి డాలస్కి ఫ్లైట్. సాన్ బాయ్ చెప్పు, అత్తకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పిన అత్తకి
అదే బాయ్. అదే నువ్వు అక్కడ వెళ్ళు. ఇప్పిస్తారన్న కొంచెం బాగా అత్తయ్య వరకు. బాయ్ చెప్పు అజయ్, బాయ్ చెప్పు. గిఫ్టక్క బాయ్, జాగ్రత్త, ఏడవకు. బాయ్ బాయ్ బాయ్, ఫోన్ చేస్తా. మళ్ళీ ఎన్నేళ్ళకి కలుస్తాడు ఆది. ఆద్య జాగ్రత్త. ఇప్పుడు స్క్రీనింగ్. బాయ్ బాయ్ ఆద్య. ఆది వెళ్తుండు, మనం మళ్ళీ వెళ్దాం, తర్వాత వెళ్దాం. అట్లనే చూసుకోవాలి. జాగ్రత్త దీప్తక్క. ఫోన్ చేయి నాకు ఒకసారి, దోహాలో దిగినాక నాకు ఫోన్ అన్నా మెసేజ్ అన్నా చేయి. అది కానీ చూసి సార్ పోతా అంటుండు. ఏడికి పోతారా నువ్వు? నీ దగ్గర పాస్పోర్ట్ లేదు సార్? నీ దగ్గర పాస్పోర్ట్ ఉందారా పోనీకి? నీ పాస్పోర్ట్ చేపిస్తాను నేను, తర్వాత పోదాం మనం. మూడు నెలల నుంచి అమెరికా వెయిటింగ్ ఎండ్ అయిపోయింది. ఫైనల్గా అక్కనైతే అమెరికా ఫ్లైట్ ఎక్కించి మేము ఇంటికి బయలుదేరినాం. కొంచెం బాధగా ఉంది కానీ కంట్రోల్ చేసుకొని ఉండాలంతే. కీసి ఆకాంక్ష నాన్నది కారు దూరం పెట్టిండు. డిపార్చర్ దగ్గరికి వెళ్ళాక కారు మళ్ళీ కిందికి తీసుకొద్దామని చెప్పేసి అక్కడ ఎక్కువసేపు పెట్టినారు. సో అందుకని మళ్ళీ కిందికి తీసుకొద్దామని మేము వచ్చేసరికి మాకు పార్కింగే దొరకలేదు. చాలాసేపు పట్టింది కార్ పార్క్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళనీకి. దీప్తక్క అయిపోయింది కదా చెక్కింగ్? అంతే మన ఇబ్బంది అయిందా లగేజ్ దగ్గర? సరేనా, జాగ్రత్త. మరి నాకు దువా దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయి, లేకపోతే ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేయి ఒకసారి. ఓకేనా? జాగ్రత్త, టెన్షన్ ఏం పడకు, మంచిగా కూల్గా ఉండు. కూల్గా ఉండు, ఏం టెన్షన్ పడకు. అందరు మంచిగానే ఉంటారు. కొన్ని రోజులు ఎవరైనా బాధపడతారు కానీ పోతున్నప్పుడు మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. అంతేనా? ఏమంటున్నా, మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేద్దాంలే. మంచిగా డాలర్లు బాగా సంపాదించు, మళ్ళీ తమ్మునికి ఖర్చు పెట్టేది ఉంటుంది వచ్చినాక. ఏమంటే స్కూల్ అవుట్ పెట్టేసే చిన్నది, నేను చెప్పినట్టు నేను వచ్చేస్తా, పూరలను చూసుకుంటా డే కేర్లో. సరేనా? జాగ్రత్త, మంచిగా హ్యాపీగా ఉండు. బావ దగ్గర పోతున్నావు ఫైనల్గా 3 నెలల తర్వాత, హ్యాపీగా ఉండు. సరేనా? అత్త హౌసే పోతున్నాం మనం, కానీ అత్త లేదు ఇంకా హౌస్లో. ఇంక ఇదే లాస్ట్ మనం అత్త హౌస్కి పోయేది, తర్వాత ఇంకా అత్త హౌస్కి పోము మనం. కాదు సహేల్, ఇంకా అత్త హౌస్కి పోవాలంటే అమెరికాకి పోవాలి మనం. పోదాం అమెరికాకి. ఇంకా అత్త హౌస్ మణికొండలో లేదు ఇప్పుడు, అత్త హౌస్ మా అమెరికాకి మారిపోయింది. పోదాం పోదాం. సరేనే, రైట్ బాయ్ బాయ్, జాగ్రత్త. అక్క వాళ్ళు వెళ్ళిపోయినాక ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఇంకో 2 రోజులు అయిపోతే ఈ ఉన్న సామాన్ కూడా అన్నీ ఖాళీ అయిపోతాయి. ఇంకా రెంట్కి ఇచ్చిన వాళ్ళు వచ్చేస్తారు ఇంట్లోకి. సానియానికి ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలి అది కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ మేము కూడా ఎప్పుడు వస్తామో తెలియదు ఇంట్లోకి. ఇంకా రాము, ఇంకా కిరాయికి ఇచ్చినాక మనకేం పని ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా ఇప్పుడు కిరాయికి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయి ఎవరన్నా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఏదైనా పని ఉంటే రావడం తప్ప మళ్ళీ ఇంకొచ్చే పనే ఉండదు ఇంటికి. లాస్ట్ టైం ఒకసారి ఇల్లునంతా వీడియో తీద్దామని తీస్తున్నా. మణికొండలో మార్కెట్ ఉన్నట్టుంది ఈరోజు, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. అక్క వాళ్ళు అమెరికాకి, మేమేమో మా ఇంటికి రిటర్న్ బయలుదేరినాము. వాళ్ళేమో ఫ్లైట్లు ఉన్నారు, మేమేమో కార్లు ఉన్నాము. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఏవో ఒక సామాన్లు రెంట్ ఇచ్చే వాళ్ళకి అవసరం లేనివి, అక్క వాళ్ళకి అవసరం లేనివి ఇంకా తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కూడా కారు మొత్తం లగేజ్తో నిండిపోయింది.
నిన్న కూడా నాకు సరిగ్గా నిద్ర లేదు, అసలు పడుకొనే లేను, నేను నిద్ర పట్టలేదు నాకు నిన్న. ఇంకుంటుంది కదా, ఇన్ని ఇయర్స్ నుంచి కలిసి పెరిగినాం అక్క నేను, కొంచెం వాళ్ళు ఉండే లోపల బాధ, కానీ నేను బయట పడకుండా చాలా కంట్రోల్ చేసుకున్నాను అన్న నేను. ఎయిట్ 8:30 తర్వాత బయలుదేరితే సిటీలో నుంచి వెళ్ళినా అంత పెద్ద ట్రాఫిక్ ఏం తలగదు. కానీ మేము ఇప్పుడు 6:30కి వెళ్ళినాము. 6:30కి అంటే ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్లో వదిలే టైం కదా. అందుకని అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి బయలుదేరినాము. ఇంకా పొద్దున్న లేస్తే వీళ్ళకి స్కూల్లో వెళ్ళే పనులు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అందుకే ఇంకా తొందరగా బయలుదేరదామని బయలుదేరిపోయినాము. మరి బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో, ఎస్ఏఎస్ అంట. ఏదో అగ్గిపుల్లని ఇట్లా స్ట్రైట్గా నిలబెట్టినట్టుంది. అక్క పిల్లలు సురక్షితంగా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ గమ్యానికి అయితే చేరుకున్నారు. ఆల్మోస్ట్ 3 months తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర రీయూనియన్ అయింది. అక్కెళ్ళినందుకు కొంచెం బాధగా ఉంది, కానీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసి ఉంటున్నందుకు సంతోషంగా కూడా ఉంది. కుదిరినప్పుడు మనం కూడా ఒకసారి అమెరికాకి వెళ్ళి అమెరికానంతా ఒక చుట్టూ వద్దాము. అంతలోపు ఇండియాలో చాలా రైడ్స్ ప్లాన్ చేసుకున్న బైక్ పైన అవన్నీ కూడా చేయబోతున్నాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా ఛానల్లో కూడా కంటెంట్ పెట్టబోతున్నాను. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.